శివాజీ మహారాజ్కి కొన్ని చాలా రకాలైన డౌట్స్ అనేవి రావడం అనేది మొదలయ్యాయి. సొసైటీ పరంగా, అక్కడ జరుగుతున్న కృత్యాల పరంగా, అక్కడ వాళ్ళు పాలించే పాలన పరంగా అనేక రకాలైన డౌట్స్ అనేవి రావడం అనేది మొదలయ్యాయి. అక్కడ పండించే భూమికి పన్ను అనేది కట్టాలి, ముస్లిమ్స్ జకాత్ అనేది సపరేట్ గా పే చేయాలి, మళ్ళీ హిందువులు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్తే దానికి ట్యాక్స్ అనేది పే చేయాలి, వర్తకదారులు అమ్ముకునే ప్రతి వస్తువుకి మళ్ళీ పన్ను అనేది పే చేయాలి, ఎన్ని రకాలుగా పన్ను అనేది పే చేయాలి, ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ అనేది రేజ్ అయింది. ఇక్కడతో ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ బ్రాహ్మణులకి ముస్లింలకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే బ్రాహ్మణులకి ఇక్కడ జజియా పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుని క్యాన్సిల్ చేయడము, మళ్ళీ ఏదైతే తీర్థయాత్రలకు వెళ్ళే పన్ను ఏదైతే ఉంటుందో అది బ్రాహ్మణులకు లేకపోవడము, ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ముస్లింలకి ఈ వర్తకాలు చేసేటప్పుడు ఇచ్చే పన్ను ఏదైతే ఉందో హిందువులతో కంపేర్ చేస్తే తక్కువ పన్నుని కలెక్ట్ చేయడము, ఇవన్నీ శివాజీ మహారాజ్ కి తప్పుగా అనిపించడం అనేది మొదలయ్యాయి. ఎందుకంటే ఒక రాజ్యం ని నడిపే రాజులు, సుల్తాన్లు ఎలా ఉండాలి, ప్రతి ప్రజలను ఒకేలా చూడాలి.